మిత్రులారా, ప్రస్తుతం స్టూడెంట్ అటెండెన్స్ యాప్ మరొకసారి అప్డేట్ అయ్యి ఉన్నది. ఈ కొత్త అప్డేట్లో ఏమొచ్చిందని, మనం ఏం చేయవలసి ఉంటుందనేది ఒకసారి చూద్దాం. ఈ కొత్త అప్డేట్లో మనం హెచ్ఎం లాగిన్లో లాగిన్ అవ్వాలి. ఈ విధంగా హెచ్ఎం లాగిన్ అయ్యి, గత అప్డేట్లో మనకి ఇన్ఫ్రా ట్యాగింగ్ ఈ ఆప్షన్ ఇచ్చి ఉన్నారు. ఈ ఇన్ఫ్రా ట్యాగింగ్లో మనం రిసీవ్ చేసుకున్నటువంటి ఐఎఫ్ఈ ప్యానల్స్, స్మార్ట్ టీవీ డీటెయిల్స్ని మనం ఇచ్చి ఉన్నాము. ఇప్పుడు ఇవ్వకుండా ఉన్నట్లయితే ఇక్కడ నంబర్ ఆఫ్ డివైజెస్ శాంక్షన్ దగ్గర రిసీవ్డ్ డివైజెస్ పై క్లిక్ చేసి మనం ఎన్ని రిసీవ్ చేసుకున్నాం అనేది ఈ విధంగా క్లిక్ చేసి డన్ క్లిక్ చేసి ఆ ఐఎఫ్ఈ ప్యానల్స్ ఏ బ్రాండ్కి సంబంధించినవి అనేది సెలెక్ట్ చేసి, అది ఏ క్లాసులో వాళ్ళకి ఫిక్స్ చేశారు అనేది క్లాస్ సెలెక్ట్ చేసి ఇక్కడ సీరియల్ నెంబర్ ఇవ్వాలి. ఆ సీరియల్ నెంబరు ఇచ్చేసి ఆ ఐఎఫ్ఈ ప్యానల్తో పాటు మనకి ఇక్కడ వచ్చినవన్నీ కూడా ఈ విధంగా టిక్ చేసి డన్ క్లిక్ చేయాలి. ఈ విధంగా ఈ మూడు కూడా ఎన్ని ఉంటే మీ దగ్గర ఎన్ని రిసీవ్ చేసుకున్నట్లయితే అంతవరకు డేటా ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేయాలి. ఈ విధంగా సబ్మిట్ చేసిన తర్వాత మనకి ప్రస్తుతం ఉన్న అప్డేట్లో ఇన్ఫ్రా వర్కింగ్ స్టేటస్ అని చెప్పేసి ఇచ్చారు. దీనిలో మీరు ఏవైతే ఎంటర్ చేస్తున్నారో వాటి వరకు ఇక్కడ మనకి సెలెక్ట్ డివైస్ నేమ్ పై క్లిక్ చేసినప్పుడు అవి మనకి స్మార్ట్ టీవీనా, ఐఎఫ్ఈ ప్యానల్స్, ఏ డేటా ఎంటర్ చేసామో ఆ డేటా మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. నేను ప్రస్తుతం నా లాగిన్లో స్మార్ట్ టీవీ ఒకటే ఎంటర్ చేస్తున్నాం. ఈ స్మార్ట్ టీవీ క్లిక్ చేసినట్లయితే సెలెక్ట్ బ్రాండ్ వస్తుంది. ఏ బ్రాండ్కి సంబంధించి మనం తీసుకున్నామో అది మనం ఎంటర్ చేసినటువంటి సీరియల్ నెంబర్ చూపిస్తుంది. ఇక్కడ చూసినట్లయితే మనకి ఐటమ్ వర్కింగ్ స్టేటస్ మనకు కనిపిస్తుంది. ఈ ఇక్కడ ఇచ్చిన దానికి సంబంధించిన అన్నిటి కూడా నేమ్స్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఆ స్మార్ట్ టీవీతో పాటు మనకి ఏమేమి ఇచ్చారో ఇవన్నీ కూడా గ్రీన్ కలర్లో టిక్ పెట్టి ఉన్నది. అంటే ఇవన్నీ కూడా ప్రాపర్గా వర్క్ చేస్తున్నాయని. మనకి అన్నీ ప్రాపర్గా వర్క్ చేస్తున్నట్లయితే మనం ఇక్కడ చివరిలో ఉన్న సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి. లేదంటే ఈ గ్రీన్ టిక్ పై క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా వస్తుంది. దీంట్లో ఇష్యూ ఏంటో మనం సెలెక్ట్ చేసుకోవాలి. రిసీవ్డ్ ఇన్ నాట్ వర్కింగ్ కండిషన్, మనకు వచ్చినప్పుడే అవి వర్కింగ్ కండిషన్లో రాలేదా, ఒకవేళ రిసీవ్డ్ ఇన్ వర్కింగ్ కండిషన్ బట్ నాట్ వర్కింగ్ నౌ, ఇప్పుడు వచ్చినప్పుడు బాగానే వచ్చాయి కానీ ఇప్పుడే పనిచేయట్లేదా. నెక్స్ట్ యాక్సెసరీస్ లాస్ట్, మనకి ఇచ్చినటువంటి మన దగ్గర పోయాయా అనేది మనం సెలెక్ట్ చేయాలి. మనకి ఏ ఇష్యూ లేకపోతే, దేనికి సంబంధించిన ఏ ఇష్యూ లేకపోతే గ్రీన్ టిక్లోనే ఉండి మనం సబ్మిట్ క్లిక్ చేయాలి. ఈ విధంగా డివైస్ వర్కింగ్ స్టేటస్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఈ విధంగా ఇచ్చిన నూతన వర్షన్లో మనం ఇన్ఫ్రా వర్కింగ్ స్టేటస్ని సబ్మిట్ చేయవలసి ఉంటుంది.